హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను యమహా MT-15 వర్షన్ 2 2024 మోడల్ యొక్క ఫుల్ రివ్యూ చేయబోతున్నాను. ముందుగా మనం ఈ వెహికల్ యొక్క ఓవరాల్ వాకరన్ లుక్ చూద్దాము. నెక్స్ట్ ఈ వెహికల్ ఇంజిన్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 155cc వస్తుంది. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 4 స్ట్రోక్ SOHC ఇంజిన్, 4 వాల్వ్ విత్ VVA టెక్నాలజీ. VVA అంటే వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్. డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 155cc. పవర్ వచ్చేసి 18.4 PS, టార్క్ వచ్చేసి 14.1 Nm టార్క్. ఫ్యూల్ సిస్టమ్ వచ్చేసి ఫ్యూల్ ఇంజెక్షన్ మోడల్. ఈ వెహికల్ వచ్చేసి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో వస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్, ఒక గేర్ ముందుకు 5 గేర్ వెనక్కి. BS6 2.0 వెహికల్ ఇది. E20 ఫ్యూల్ కంపాటబిలిటీ సపోర్టబుల్ చేస్తుంది ఈ వెహికల్. ఫ్రేమ్ వచ్చేసి డెల్టా బాక్స్ ఫ్రేమ్. ఒకసారి ఇప్పుడు నేను ఈ వెహికల్ ముందర లుక్ చూస్తాను చూడండి. మొత్తం సైడ్ ఇండికేటర్స్, హెడ్ ల్యాంప్స్, పైలట్ ల్యాంప్స్ అన్ని LED ల్యాంప్స్ వస్తుంది. హెడ్ ల్యాంప్ వచ్చేసి ప్రొజెక్టర్ ల్యాంప్. ఒకసారి చూడండి, సింగిల్ ప్రొజెక్టర్ ల్యాంప్. నైట్ టైం విజిబిలిటీ కూడా బాగుంటుంది చూడండి. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్. బ్రేక్స్ విషయానికి వస్తే 2 డిస్క్ బ్రేక్స్తో వస్తుంది. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి 282 mm హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్, బైబ్రేక్ కంపెనీ వాళ్ళది ఇది. బ్రేక్ క్యాలిపర్స్ అనేవి. ABS కూడా ఉంది, డ్యూయల్ ఛానల్ ABS. ఫ్రంట్ టైర్ కూడా ABS ఉంది చూడండి. నెక్స్ట్ టైర్స్ విషయానికి వస్తే చూస్తాను చూడండి. 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఫ్రంట్, 17 ఇంచ్ అలా వీల్స్ ఈ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. నేను ఒకసారి మీకు కూలెంట్ రేడియేటర్ చూస్తాను చూడండి. ఆ సిల్వర్ కలర్ ఇది రేడియేటర్, కూలెంట్ రేడియేటర్. పైన రేడియేటర్ క్యాప్ ఉంది చూడండి. అక్కడి నుంచి మనం రేడియేటర్లో కూలెంట్ అనేది పోస్తాము. ఈ వెహికల్ ఏంటంటే పర్ఫార్మెన్స్డ్ ఇంజిన్ కాబట్టి ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు ఇంజిన్ హీట్ అవుతుంది. కూలెంట్ ద్వారా ఇంజిన్ చాలా స్పీడ్గా కూల్ అవుతుంది. ఇంజిన్ చూడండి, ఇది యమహా ఇంజిన్ వచ్చేసి VVA ఇంజిన్, ఇది 155cc వస్తుంది. ఈ వెహికల్ ఇంజిన్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 years అవుతుంది. 2007లో లాంచ్ చేశారు యమహా R5లో వర్షన్ 1. ఆ ఇంజిన్ సేమ్ ఇంజిన్ ఇది. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ చూడండి, డెల్టా బాక్స్ ఫ్రేమ్. ఇది వచ్చేసి రేర్ బ్రేక్ యొక్క హైడ్రాలిక్ ఆయిల్ కంటైనర్ ఇది చూడండి. రేర్ వచ్చేసి 220 mm డిస్క్ ఇది. కంపెనీ వచ్చేసి నిస్సిన్. ఫ్రంట్ వచ్చేసి బైబ్రే వాళ్ళది, రేర్ వచ్చేసి నిస్సిన్. చూస్తాను చూడండి పేరు క్లియర్గా. ఈ నిస్సిన్ వచ్చేసి యమహా వాళ్ళు ఎక్కువ వాడతారు, యమహా R5 వాటిలో. ఒకసారి సైలెన్సర్ లుక్ కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. రేర్ టైర్ వచ్చేసి 140/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైరు. రేడియల్ టైర్ వెనక వచ్చేసి, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ టైరు. రేడియల్ టైర్ ఏంటంటే కార్నర్స్లో బాగా గ్రిప్ వస్తుంది. ఆ టైర్ హగ్గరు చూసే లుక్ బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. రైనీ సీజన్లో అప్పుడు మనకి డస్ట్ పడకుండా. నెక్స్ట్ సస్పెన్షన్ చూడండి, సింగిల్ సస్పెన్షన్ ఇది, మోనో సస్పెన్షను. వెనక రేర్ లైట్ వచ్చేసి LED ల్యాంప్స్తో వస్తుంది. సైడ్ ఇండికేటర్స్ కూడా LED ల్యాంప్తో వస్తుంది. మొత్తం అంతా LED ల్యాంప్స్తో వస్తుంది. ఒకసారి నేను ఇప్పుడు ఈ వెహికల్లో ఒక కన్సోల్ మీకు చూస్తాను చూడండి. నెక్స్ట్ గేర్ బాక్స్ విషయానికి 6 స్పీడ్ గేర్ బాక్స్, ఒక గేర్ ముందుకు 5 గేర్లు వెనక్కి. చైన్ వచ్చేసి ఓపెన్ చైన్తో వస్తుంది. రైనీ సీజన్లో అయితే డస్ట్ పడుతుంది, కొంచెం మన మెయింటెనెన్స్ ఉంటుంది. ఎవ్రీ 700 నుంచి 1000 కిలోమీటర్స్ ఒకసారి క్లీన్ చేసుకుని చైన్ ఆయిల్ అనేది లూజ్ చేసుకుంటే చైన్ లైఫ్ అనేది బాగా వస్తుంది. ఇది వచ్చేసి పిలియన్ గ్రాబ్ రైల్స్, ఇటు సైడ్ అటు సైడ్ మెటల్తో ఇచ్చారు. నెక్స్ట్ ఒకసారి కన్సోల్ ఆన్ చేసి చూస్తాను చూడండి. ఇది వచ్చేసి నార్మల్ కన్సోల్, బ్లూటూత్ కన్సోల్ కాదు. దీని తర్వాత మోడల్ వచ్చేసి బ్లూటూత్ కన్సోల్. ఈ వెహికల్లో వచ్చేసి గేర్ ఇండికేటర్ చూస్తుంది, న్యూట్రల్ ఇండికేటర్. ఇది వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ది, ఇంజిన్ మాల్ ఫంక్షను, ABS మొత్తం అన్నీ ఉంటాయి దీంట్లో. ఇందులో ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే మనం ఇక్కడ కింద వచ్చేసి నేమ్ యాడ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా యాప్లో లాగిన్ వేసి, యమహా యాప్లో లాగిన్ వేసి ఇక్కడ జోయ్ అని నేమ్ పడుతుంది కింద వస్తారు ఆన్ చేసినప్పుడు. ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి, సెలెక్ట్, ఒకటి రీసెట్. ఈ 2 బటన్స్ యూజ్ చేసి మన కన్సోల్ అనేది ఆపరేట్ చేయగలుగుతాము. నేను ఇప్పుడు మీకు చూస్తాను చూడండి వెహికల్ రీడింగ్ ఎంత తిరిగింది అనేసి మొత్తము. ఇందులో ఆవరేజ్ ఇండికేషన్ అనేది చూస్తే ఆవరేజ్ వచ్చేసి 19 కిలోమీటర్స్ చూస్తుంది వెహికల్. ట్రాక్షన్ ఆన్లో ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఇది ఆన్లో ఉంది, TCS. ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఉండడం అంటే కొంచెం స్లిప్గా ఉంటుంది వెహికల్. 48,000 తిరిగింది. ఇది వచ్చేసి 4,000 వచ్చేసి ట్రిప్. ఓవరాల్ వచ్చేసి 14,000 తిరిగింది వెహికల్. ఇది ట్రిప్ బి. ఇది వచ్చేసి టైము. అన్నీ మనం ఈ 2 బటన్స్ యూజ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు టైం కూడా. పైన గేర్ ఇండికేటర్ ఉంది, ఒకసారి చూస్తాను చూడండి. 1 చూస్తుంది కదా, అది గేర్ ఇండికేటర్. ఈ వెహికల్ వచ్చేసి 13,000 RPMతో వస్తుంది. ఈ స్పీడ్ మీటర్ 13,000 RPM. 11,000 వచ్చేసి దీని రెడ్ లైన్. చూడండి, నా చెప్పాను ఇక్కడ నేమ్ పడి అనేసి, జోయ్ అనేసి. మళ్ళీ చూస్తాను చూడండి.
ఈ నేమ్ అనేది మనం బ్లూటూత్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. మనకి ఏ నేమ్ కాబట్టి ఆ నేమ్ వచ్చేసి. ఈ వెహికల్ ఈజీగా 140 కిలోమీటర్స్ స్పీడ్ టాప్ స్పీడ్ రీచ్ అవుతుంది. ఒకసారి ఈ వెహికల్ కీ చూడండి ఎలా ఉంటుంది. ఈ వెహికల్ కీ మైలేజ్ కూడా ఈ వెహికల్ వచ్చేసి 15 లీటర్స్ 50 కేఎంపీలు వస్తుంది ఈ వెహికల్. ఈ వెహికల్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్. ఓవరాల్ వెయిట్ వచ్చేసి 140 kgs. లైట్ వెయిట్ వెహికల్ ఇది. పవర్ టు రేషియోలో చాలా హై ఉంది ఈ వెహికల్. నెక్స్ట్ ఈ వెహికల్కి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మొత్తం చాలా అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. మనకి వై కనెక్ట్ అనే బ్లూటూత్ యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా మనం కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్ అన్ని చూడొచ్చు. అది హై ఎండ్ మోడల్లో. దీంట్లో వచ్చేసి నీకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఏం రావు. జస్ట్ మనకి ఈ వెహికల్ ఏమొస్తుందంటే బై ఫంక్షన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది, ప్రొజెక్టర్ ల్యాంప్. నెక్స్ట్ ట్రాక్షన్ కంట్రోల్తో వస్తుంది. పార్కింగ్ ల్యాంప్స్ వస్తాయి. చూడండి ఇప్పుడు నేను పార్కింగ్ ల్యాంప్స్ హజార్డ్ స్విచ్ ఆన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఎల్సిడి కన్సోల్ వస్తుంది. అందులో వచ్చేసి స్పీడోమీటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ అన్నీ ఉంటాయి. వివి ఇండికేషన్ ఉంటుంది. రైల్ టైమ్ మైలేజ్ క్లాక్ వస్తుంది. నెక్స్ట్ సేఫ్టీ విషయానికి వస్తే ఈ వెహికల్ వచ్చేసి టీసీఎస్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. ఈ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనేది కొత్త లేటెస్ట్ మోడల్లో ఉంది. త్వరలోనే మన ఛానల్లో న్యూ మోడల్ MT-15 కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.